ఇక డిప్యూటీ సీఎం రీసెంట్గా తమిళనాడు మీద చేసినటువంటి హిందీ భాషపై మీద కూడా అక్కడ ఇప్పటికీ కూడా మాట్లాడుతూనే ఉన్నారు. సో తమిళ భాష ఒక్కటే కాకుండా హిందీ భాష కూడా నేర్చుకోండి, హిందీ కూడా నేర్చుకుంటే మీకు బాగానే వస్తుంది అన్నట్టు కూడా చెప్తుంటే, తెలంగాణలో మాత్రం నువ్వు బీజేపీకి పొత్తు పడుతున్నావు కావాలనేసే అంటే బీజేపీ పొత్తులో ఉన్నందుకు హిందీ భాషను వాళ్ళ మీద రుద్దుతున్నావు, అసలు నువ్వు డిప్యూటీ సీఎం అయ్యే అర్హత నీకు లేదు అన్నట్టు కూడా ఇక్కడ కవిత గారు కూడా అంటున్నారు. సో అంటే ఈయన తమిళనాడులో జనసేన పార్టీని పెట్టి ఆ విధంగా బీజేపీని కూడా అక్కడ తీసుకెళ్ళి ఆలోచన ఏముందని అంటారా? సాధారణంగా ప్రాంతీయ భాషలకు వచ్చేటప్పటికి రాష్ట్రాలకు అసలు రాష్ట్రాల విభజన జరిగిందే ఫస్ట్ భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద విభజన జరిగింది. రాష్ట్రాల విభజన జరగడానికి ప్రధానమైన కారణం భాషలు. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళు ఉన్నాం. మద్రాసు నుంచి ఒడిస్సాలో ఉండే ఛత్రపురం అనే ఒక ఊరు వరకు, అంటే బరహంపూర్ అవతల ఉంది, ఇది ఒక స్టేట్, మద్రాస్ ప్రెసిడెన్సీ. మద్రాస్ అంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, ఇన్ని భాషలతో కలిగిన రాష్ట్రం మంది. ఒకప్పుడు మన క్యాపిటల్ మద్రాస్. అలాంటి మద్రాస్ తర్వాత కర్నూలు అయిన తర్వాత హైదరాబాద్ అయింది. ఎందుకు ఇది మారింది, రూపాంతరం చెందింది? భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద మార్చాలని, భాషని బేస్ చేసుకుని రాష్ట్రాలను విభజించాలని ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. దానిలో భాగంగా ఈ విభజన జరిగింది. ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే, భాషల గురించి మాట్లాడేటప్పుడు ఈ అవగాహన కొంచెం కలిగి ఉంటే మంచిది. ఒడిశాలో ప్రధాన పాత్ర ఒడిశా భాషకే ఇస్తారు. తెలుగు వాళ్ళు ఫస్ట్ లాంగ్వేజ్కి తెలుగు వాళ్ళకి ఇస్తారు. తమిళియన్స్ ఫస్ట్ లాంగ్వేజ్కి తమిళకి ఇస్తారు. హిందీ అన్నది నేషనల్ లాంగ్వేజ్. సో అందరూ సెకండ్ లాంగ్వేజ్ కింద నేర్చుకోవడంలో తప్పేం లేదు. ఇంగ్లీష్ అన్నది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. మనం ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్తో కమ్యూనికేషన్ పెంచుకోవాలంటే హిందీ అవసరం. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి కమ్యూనికేషన్ మనం పెంచుకోవాలంటే ఇంగ్లీష్ అవసరం. సో ఈ మూడు భాషలు కూడా ప్రతి మనిషికి రావాలన్న దానిలో తప్పు లేదు. కానీ దీన్ని రాజకీయంగా మలచడానికి పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు. వాళ్ళంటాము కరెక్ట్గా అది తప్పని నేను అన్ను, వీళ్ళు దాన్ని అలా కౌంటర్ చేయడం కూడా పెద్ద ఇందులో విశేషం ఏం లేదు. నేను అది పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు. లాంగ్వేజెస్ గురించి ప్రస్తుత రాజకీయాల గురించి కలపడం కానీ అసలు లాంగ్వేజెస్కి రాష్ట్ర విభజన జరగడానికి కారణాలు ఏంటో తెలుసుకుంటే అసలు ఈ సబ్జెక్ట్ దీనికి వాల్యూ ఉండదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు తెలియజేశారు. అండ్ మళ్ళీ కలుస్తాను, మరిన్ని విషయాల గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ.